హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ప్రియా. మిక్సీలో కొన్ని ఇవి వేసుకున్నాము. తర్వాత కొంచెం పచ్చిమిర్చి టేస్ట్కి తగినంత, కొంచెం జీలకర్ర ఫ్లేవర్ కోసం, అండ్ దీన్ని గ్రైండ్ చేసేసుకున్నాం మెత్తగా. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. సెకండ్ రౌండ్ ఇలా కొన్ని తీసుకొని కచ్చపచ్చగా కొంచెం పీసెస్ లాగా ఉండేటట్టు కొంచెం గ్రైండ్ చేసుకున్నాను. ఇలా ఉంచడం వల్ల మనకి తింటుంటే అది మధ్యలో తగిలి కొంచెం క్రిస్పీనెస్ బాగుంటుంది అనేసి. సో చూద్దాం నెక్స్ట్ టైం వేసేసుకున్నాం అనేది. ఇలా మిక్స్ చేసుకున్న దీంట్లోకి కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, లైట్గా పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి లైట్గా కొంచెం కారం అండ్ కొంచెం సాల్ట్, టేస్ట్ తగినంత సాల్ట్, కొంచెం బియ్యపిండి, కొంచెం శనగపిండి యాడ్ చేసేసుకొని మొత్తం ఇలా కలిపేసుకున్నాము. కొంచెం చాట్ మసాలా, కొంచెం కొరియండర్ పౌడర్, ధనియాల పౌడర్ వేసేసుకొని అండ్ కొంచెం ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. టేస్ట్గా ఉంటుంది. అండ్ వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. ఇంకేమైనా కొంచెం నచ్చగా అనిపిస్తే ఇంకా కొంచెం శనగపిండి యాడ్ చేసుకోండి. మిక్స్ చేద్దాం. ఈ కన్సిస్టెన్సీలో రావాలి. కొంచెం మనం గారెలకి వడలకి ఎలా అయితే వేసుకుంటామో కన్సిస్టెన్సీలో రావాలి. ఇక మనం కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఇలా మీడియం ఫ్లేమ్తో ఉంచేసుకొని కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుంది అన్నమాట, లోపల కుక్ అవ్వదు. సో ఇలా మనం మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటూ తీసేసుకోవాలి. ఇలా ఈ స్నాక్ టైంలో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ పిల్లలు